ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజైతే యూస్ఫుల్ టిప్స్ అండి. అబ్బా, ఇన్ని రోజులు ఈ టిప్స్ మేము మిస్ అయ్యామా అని అనుకుంటారు. అంతగా మీకు యూజ్ అయ్యే టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. షూస్ అండి. మరి మన పిల్లలు ఎప్పుడు షూస్ అనేది స్కూల్కి వేసుకెళ్తూ ఉంటారు. కానీ అవి 1-2 రోజుల్లోనే బాగా డర్టీగా దుమ్ముగా చూడ్డానికి కూడా బాగా కనిపించవన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మనము పాలిష్ చేస్తూ ఉంటాము, షూ పాలిష్ అనేది. ఈ షూ పాలిష్ మనము కొనుక్కొచ్చి డబ్బులతో ఇలా కష్టపడి చేయడం లేకుండా, రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు షూస్ పాలిష్ చేసేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాము. ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, ఆయిల్ అంతా మనం తీసుకున్న తర్వాత ఈ కవర్స్ని మనము డస్ట్బిన్లో వేస్తూ ఉంటాము. ఈసారి అలా వేయకండి ఫ్రెండ్స్, మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చూడండి, డర్టీగా ఉన్న షూ మీద నేను ఎలా పాలిష్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇలా ముక్కల్లా కట్ చేసుకున్న ఒక పీస్ మీరు తీసుకొని ఈ విధంగా రఫ్ చేస్తూ ఇలా షూపై మీరు రుద్దుతూ ఉండాలండి. ఎంత నీట్గా వస్తుందంటే ఇది కొత్తదా అనే డౌట్ కూడా వస్తుందన్నమాట చూసే వాళ్ళకి. అంత బాగా మీకు వర్క్ అవుతుంది. చూడండి, ఎక్కడైతే మీకు మురికి దుమ్ము పట్టేసిందో అలాంటి ప్లేస్లో కొంచెం ఈ విధంగా బాగా రఫ్ చేస్తూ కనుక మీరు రుద్దారు అంటే షూ అంతా కూడా కొత్త దానిలా మెరిసిపోతుందండి. దీనివల్ల ఏంటంటే మనకి మనీ కూడా సేవ్ అవుతాయన్నమాట. ఎందుకంటే పిల్లలు రోజు మురికి చేసుకొనే వస్తూ ఉంటారు. రోజు వాటిని మనం పాలిష్ చేయాలంటే మనకి కష్టం కదండి. అలా కాకుండా ఈ విధంగా కనుక మనము పాలిష్ చేసుకున్నట్లయితే షూస్ నీట్గా ఉంటాయి చూడడానికి. దుమ్ము కూడా ఏంటంటే దీని మీద నిలవదండి. ఎందుకనంటే మనము ఆయిల్ దాంతో మనం క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆరిపోయిన తర్వాత దుమ్ము అనేది కూడా దీని మీద నిలవకుండా జారిపోతుంది. వాటర్ కూడా జారిపోతుంది, మీకు మచ్చల్లా కూడా పడదండి. కనీసం మీకు 1 వీక్ వరకు కూడా చాలా నీట్గా కొత్త వాటిలా ఉంటాయి. వీటికే కాదు, లెదర్ బ్యాగ్స్ అయినా కానివ్వండి, లెదర్ షూస్ అయినా కానీ దేనికైనా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. క్లీన్ చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది చూసి చెప్పండి ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంది కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా షూస్కే కాదండి, మీకు వుడ్ డబుల్ కాట్ మంచాలు కానివ్వండి, డైనింగ్ టేబుల్స్ కానివ్వండి, దివాన్ కాట్స్ ఉంటాయి కదా, వీటిని కూడా మనము క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా దివాన్ కాట్ని మనము ఇంకొక పేపర్ తీసుకొని ఈ కవర్ పీస్ ఒకటి తీసుకొని ఈ విధంగా రుద్దండి. దుమ్ము కానీ మురికి కానీ ఏదైనా మరకలు కానీ ఈజీగా ఇట్టే వదిలిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి, మీకు యూజ్ అవుతుంది. ఈ టిప్ మాకు నచ్చింది అనుకున్న వాళ్ళు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఎంత మెరుస్తుందో గ్లాస్ లాగా, చాలా నీట్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మనం సెకండ్ టిప్ చూసేద్దాం. గోల్డ్ అండి. మనం గోల్డ్ ఏంటంటే బాగా మురికి పట్టేసినప్పుడు మనము బయట ఇస్తూ ఉంటాం అన్నమాట మెరుగు పెట్టడానికి. వాడు మనీ తీసుకుంటాడు. అంతేకాకుండా మెరుగు పెట్టడం వల్ల ఏంటంటే మనకి గోల్డ్ అనేది అరిగిపోతుందండి. అలా లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా 2 మినిట్సేనండి, మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా ఒక బౌల్లోకి వేడి నీళ్ళు తీసుకోండి. మరీ వేడి అవసరం లేదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి 1 స్పూను సర్ఫ్ వేసుకోండి. 1 స్పూన్ సర్ఫు, 1/2 స్పూను పసుపు వేసుకుంటే చూడండి వాటర్ అనేది మనకి ఇలా చేంజ్ అవుతాయి అన్నమాట, బాగా రెడ్ కలర్లోకి. ఇప్పుడు ఈ వాటర్లోకి మీరు గోల్డ్ మొత్తం కూడా వేసేసి దాన్ని మీరు ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. మీరు అలా వదిలేయటం వల్ల ఏంటంటే ఈ వాటరు ఈ గోల్డ్లో ఉన్న సోపు కానివ్వండి, మురికి కానివ్వండి, ఏదైనా మొత్తం అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, మనకి క్లీన్గా వచ్చేస్తుంది. నానిపోయి ఉంటుంది కాబట్టి ఏదైనా ఇలాంటి మెత్తని బ్రష్ ఉంటుంది కదండి,
మెత్తని వెజిల్స్ ఉన్న బ్రష్ తీసుకొని ఈ విధంగా మీరు లైట్గా రుద్దేసేయండి. నురుకు కూడా వస్తుందండి చక్కగా. ఇలా ఒకసారి లిక్విడ్లో ముంచి ఈ విధంగా రుద్దుతూ ఉన్నారు అంటే చూడండి ఎంత బాగా వచ్చిందో, కొత్త చైన్లా వచ్చేసిందనమాట. చాలా బాగా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇంకా బయట ఎక్కడ ఇచ్చే పని లేకుండా చక్కగా మీరు ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నల్ల పూసలు కూడా మీరు వేసుకోవచ్చండి. కాకపోతే వాటర్ అనేది మరీ వేడిగా లేకుండా మీడియంగా ఉండేలా చూసుకొని మీరు వేసుకోండి. అప్పుడు మీకు మురికి మొత్తం వదిలిపోతుంది. చాలా నీట్గా వచ్చేస్తాయండి. ఇయర్ రింగ్స్ అయినా ఏదైనా కానీ గోల్డ్ ఐటమ్స్ ఈ విధంగా మీరు క్లీన్ చేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్లో వేసి ఒకసారి కడిగేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్లో నీట్గా తుడిచేసేయండి, వాటర్ ఏమీ లేకుండా. చూడండి ఎంత మెరిసిపోతుందో. మీకు ఇలా కన్నా క్లాత్ మీద పెట్టి చూపిస్తాను చూడండి. మనం బయట ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడకుండా చక్కగా ఇది మనీ సేవింగ్ టిప్ అని కూడా చెప్తానండి. చూడండి ఎంత మెరిసిపోతున్నాయో బుట్టలు కానివ్వండి, చైన్స్ కానీ, రింగ్స్ కానీ. ఇంకా తప్పకుండా ఇలా మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మనం థర్డ్ టిప్ చూసేద్దాము. ఈ గ్రేటర్స్ కానివ్వండి, నైఫ్స్ కానివ్వండి, పీల్ తీసుకునేవి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బాగా మురికి పట్టేసి ఉంటాయి అన్నమాట. గార పట్టేసినట్టు అయిపోతూ ఉంటాయి. రోజు మనం వాటిని వాడుతూ ఉంటాము. కానీ అలా వదిలేయటం వల్ల ఏంటంటే వాటిలో బ్యాక్టీరియా, క్రిములు అనేది చేరి ఉంటాయండి. కనీసం వీటిని 10 రోజులకు ఒకసారైనా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మంచిది. మనం బౌల్ తీసుకొని అందులోకి వాటర్ తీసుకొని అందులో లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఆ చెక్కలు కూడా అందులోనే వేసేయండి. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూను, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి ఈ నైఫ్స్ కానివ్వండి, గ్రేటర్స్ కానివ్వండి ఇందులో వేసేయండి. ఇలా వేసి కొంతసేపు ఉంచండి. ఈ ఫైబర్ అనేది నీళ్ళల్లోకి వెళ్లకుండా చూసుకొని వేయండి, ఎందుకంటే హాట్ వాటర్ కాబట్టి. ఇలా వీటిని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి, ఎందుకంటే నానుతాయి అన్నమాట బాగా. ఈ బేకింగ్ సోడా మొత్తం మురికిని, జిడ్డుని, మురికిని కూడా మొత్తం ఇట్టే వదలగొడుతుంది. ఇలా మీరు ఒక బ్రష్ తీసుకొని ఈ విధంగా రుద్దండి. చాలా ఈజీగా పోయి భలే మెరుస్తూ వస్తాయి. అంతేకాకుండా పదును కూడా వస్తాయండి. ఇలా చేయడం వల్ల మీకు షార్ప్నెస్ కూడా వస్తుంది ఈ చాకులకి. ఈ విధంగా మురికి పట్టేసి అడుగున ఇట్లా సైడ్స్కి నల్లగా గారలా ఉంటుంది కదా, అది కూడా మీకు బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. వీటికి కూడా లోపల ఇలా పట్టేసినట్టు అయిపోయింది. చూడండి అక్కడ అదంతా కూడా నీట్గా వచ్చేసింది. ఇలా కనీసం మనం ఒక 10 రోజులకు ఒకసారి అయినా చేసుకున్నాము అంటే మన కిచెన్ నీట్గా హైజెనిక్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ట్యాప్ వాటర్తో నీట్గా ఒకసారి కడిగేసి తుడిచేసి కొంచెం ఆరబెట్టేసి మళ్ళీ మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మరి ఇలా చేయడం వల్ల ఏంటంటే రోగాలు మన దరి చేరకుండా ఉంటాయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చింది బాగా అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.